బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు సీక్రెట్ రిపోర్టుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన గులాబీ దళపతి కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నర ఏళ్లలో ఎవరు ప్రజల్లో యాక్టివ్గా ఉన్నారు, ఎవరు పార్టీ కోసం పనిచేశారు అన్న అంశాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారికే రాబోయే ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుంది అన్న సంకేతాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. యాక్టివ్గా లేని నేతలకు టికెట్ కట్ అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇక కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టులతో సరిపెట్టకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్లో ఇప్పుడు సీక్రెట్ రిపోర్టులు, టికెట్ల వ్యవహారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, మొత్తం మీద బీఆర్ఎస్ ఒక సీక్రెట్ సర్వే చేపట్టింది. ఈ సీక్రెట్ సర్వేకి సంబంధించి ఏ పారామీటర్స్ ఆధారంగా నివేదికలు తెప్పించుకున్నారు? అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రజల్లోకి వెళ్ళనటువంటి ఎమ్మెల్యేల చిట్టా కూడా కేసీఆర్ చేతికుందా? వాళ్ళని ఏ రకంగా దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? రోజా సీక్రెట్ ఆపరేషన్ బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక రిపోర్టు తెప్పించుకొని చూసినట్టు తెలుస్తుంది. సో ఇక ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు సరిగా ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లుగా పైగా అవుతుంది. ఈ 2.5 ఏళ్లలో ఆయా నియోజకవర్గాల్లో చేసినటువంటి పనులేంటి, ప్రజల సమస్యలు ఏమైనా తీర్చారా, ప్రజల పక్షాన నిలబడ్డారా, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ పనితీరుని ఎండగట్టారా, ఎవరెవరు ఎండగట్టారు, ఎవరెవరు ఎండగట్టలేదు, సో అసలు వారు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా, హైదరాబాద్కే పరిమితమయ్యారా, లేదంటే సోషల్ మీడియాకే పరిమితమయ్యారా, ఓన్లీ హైదరాబాద్కి ఏదికగా మీడియా సమావేశాలు పెట్టి చేతులు దులుపుకుంటున్నారా, అసలు నియోజకవర్గంలో అసలు ప్రజలకు అసలు అందుబాటులోనే ఉండకుండా పోతున్నారా, ఏంటి అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని అధినేత కేసీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి ఒక రిపోర్ట్ తెప్పించుకొని చూసినట్టు తెలుస్తుంది. సో వారి రిపోర్ట్ ఆధారంగా నెక్స్ట్ వారికి టికెట్లు ఇవ్వాలా లేదా అనే విషయాన్ని ఫైనల్ ఒక ఏడాదికి ముందే చేసే అవకాశం కూడా పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. సో ఎందుకంటే ఇప్పటికే పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, సో ఎమ్మెల్యేల పనితీరు కూడా సరిగా ఉందా లేదా అని చూసినప్పుడే పార్టీ ఆయా నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి తప్పిదాలు మరోసారి జరగకుండా, అంటే ఎమ్మెల్యేలపైన గతంలో వ్యతిరేకత ఉన్నది, పార్టీ ఓటమికి కారణమైందనే విషయం ఎప్పుడైతే అధినేత దృష్టికి వచ్చిందో, సో అది మరోసారి రాకుండా ఉండేందుకు పార్టీ కూడా జాగ్రత్త పడుతూ వస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి దానిలో భాగంగానే 2.5 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలు ఏమేమి చేశారు, సో ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు, ముఖ్యంగా కేసీఆర్ ఆనాడు 9.5 ఏళ్లలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి కంటిన్యూ అవుతున్నా లేదా, ఒకవేళ అవి కంటిన్యూ చేయనప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలైనా సరే సక్రమంగా అమలవుతున్నాయా, ఆ నియోజకవర్గంలో ఎవరెవరికి అమలవుతున్నాయి, ఎవరెవరికి అమలు కావడం లేదు, సో వారు ఏమన్నా ఎమ్మెల్యే దృష్టికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి భరోసా ఏ ప్రజలకు ఆయా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా ఏ విధంగా ఉంది, ఆ ఇచ్చినటువంటి భరోసా ఆయా నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా, సో వారు మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరుని బట్టి కానీ అందుబాటులో ఉంటున్నాడా లేడా, లేకపోతే వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక రిపోర్టు సిద్ధం చేసుకొని చూసినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది రోజా. కాబట్టి సో ఖచ్చితంగా పార్టీ మాత్రం ఒక సీరియస్గా ముందుకెళ్తుంది. గతంలో చేసినటువంటి తప్పిదాలు మరోసారి చేయకుండా ఉండేందుకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రిపోర్టు కేసీఆర్ చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి మాత్రం కేసీఆర్ ఒక రిపోర్ట్ తెప్పించుకొని చూసినట్టు తెలుస్తుంది. సో ఆ రిపోర్ట్ చూసినటువంటి తర్వాత కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి సమావేశంలో కూడా ఇదే చెప్తున్నారు, ఎమ్మెల్యేల పనితీరు చూస్తూ ఉన్నాం, వారు పనితీరు సరిగా లేకపోతే రానున్న రోజులలో వారికి టికెట్లు కట్ అవుతాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే కొందరు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది పార్టీ వర్గాల ద్వారాగా. కాబట్టి ఎమ్మెల్యేల పనితీరు ఎవరికైతే సరిగా లేదో వారికి వార్నింగ్ కూడా వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి సో హైదరాబాద్కే పరిమితం కాకుండా, మీడియా సమావేశాలకు పరిమితం కాకుండా, సోషల్ మీడియాకి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా గట్టి వార్నింగ్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి గల కారణం ఏంటంటే పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం
చేపట్టాలని భావిస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు ఇలాంటి సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ప్రజాదరణ లేనప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రజా వ్యతిరేకత మరోసారి మూటగట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొత్త వారు పార్టీలోకి జాయిన్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు కూడా అలానే ఉండాలనేది కూడా పార్టీ ఆలోచన. కాబట్టి సో ఎమ్మెల్యే పనితీరు సరిగా లేనప్పుడు అక్కడ పార్టీ బలోపేతం చేయాలన్నా, పార్టీ సభ్యత్వాన్ని అక్కడ ఎక్కువగా పెంచాలన్న ఆలోచన చేసినప్పుడు కూడా ఎవరు కూడా పార్టీలోకి మరి ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి సో ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు సరిగా లేనప్పుడు పార్టీ బలోపేతం ఎలా అవుతుంది అనేది కూడా పార్టీ చర్చ చేసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి సో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కొందరు పైన కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో వారికి అంటే ఈ నివేదికల ఆధారంగానే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, జిల్లా అధ్యక్షుల మార్పు కావచ్చు ఉండేటువంటి అవకాశం ఉందంటారా? ఎస్ రోజా, తప్పకుండా అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు కొందరిది సరిగా లేదు అన్నట్టుగా కూడా పార్టీ గుర్తించినట్టు సమాచారం. కాబట్టి సో నెక్స్ట్ ఆ ప్లేస్లలో ఇన్ఛార్జీలను కొత్త వారిని నియమించే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కడైతే ఉంటారో అక్కడ కొత్త ఇన్ఛార్జి వచ్చారంటే ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకి నెక్స్ట్ టికెట్ కట్టు దాదాపుగా అయినట్టు అని కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కాబట్టి సో అందరూ కూడా ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి రిపోర్ట్ తెచ్చుకున్నారు, ఆ రిపోర్టు తెచ్చుకొని ఆ యొక్క పనితీరుని గమనిస్తున్నట్టుగా కూడా వారికి సమాచారం అందిందో సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాలకే పరిమితం అయిపోయారు. కాబట్టి సో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి కొత్త వారికి సంబంధించి అవకాశం ఇవ్వడం కానీ, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులకు సంబంధించినటువంటి మార్పు ఇవన్నీ కూడా స్పష్టంగా కొంచెం కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో రానున్న రోజులలో మాత్రం ఖచ్చితంగా పార్టీ బలోపేతం దిశగా బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా అడుగులేస్తుంది. కాబట్టి సో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోతే ఆల్రెడీ కొందరిని పనితీరు సరిగా లేదన్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి సో వారు తీరు మార్చుకోకపోతే మాత్రం రానున్న రోజులలో వారికి టికెట్లు దాదాపుగా కట్ అవుతాయని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ సైద్.